మోడీ మీద వామపక్ష భావజాలిక వ్యతిరేకులు లేదా కాంగ్రెస్ కావచ్చు, మిగతా వాళ్ళందరికీ కూడా ఉన్న కోపం పాకిస్తాన్ మీద ప్రేమగా మారుతుండటం వల్ల పాకిస్తాన్ చేసేదంతా రైట్‌గానే అనిపిస్తుంది. చూడటానికి కూడా పాకిస్తాన్ దౌత్యం చేస్తున్నది రైటే అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఇరాను, అమెరికా, ఇజ్రాయెల్ మధ్యన కాల్పుల విరమణ ఒప్పందం తను చేసిందా? లేదు. ఉత్ ఎవరు ట్రంప్ ప్రకటించాడు. ఆ తర్వాత ఇరాన్ కూడా అంగీకరించింది. మళ్ళీ హార్ముజ్ జలసంధిని దిగ్బంధించింది అమెరికా. హార్ముజ్ జలసంధిని దిగ్బంధించినందుకు ప్రతిగా మళ్ళీ దాడులు చేస్తుంది ఇరాన్. మరొక వైపున ఇరాన్‌కి సంబంధించినటువంటి షిప్ యార్డ్‌ని వదిలిపెట్టట్లేదు అమెరికా. ఇది ప్రస్తుతం. ఇది సక్సెస్ అయినట్టా? ఫెయిల్ అయినట్టా? పాకిస్తాన్ ఈళ్ళు ఏం చేసినట్టు? అటు పక్కన ఇరాన్ నాశనాన్ని పెంచి పోషిస్తోందది. ఇరాన్‌ని అమెరికా దెబ్బతీయడానికి తన తరపున హెచ్చరికల్ని త్రూ పాకిస్తాన్ పంపిస్తోంది. అంటే ఓ రకంగా చెప్పాలంటే, నా తరపునెళ్ళి నువ్వు బెదరేసిరా